గత 5 ఏళ్లలో సర్వేపల్లి నియోజకవర్గంలో జిల్లాలో ఇరిగేషన్లో భారీ కుంభకోణాలు జరిగినాయి. ఒక్క సర్వేపల్లి నియోజకవర్గంలో 200 కోట్ల రూపాయలు O&M ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్, FDR ఫ్లడ్ డ్యామేజ్ రిపేర్స్ అండ్ రెగ్యులర్ ఫండ్స్ అండ్ NREGS మొత్తం 200 కోట్లు ఎత్తేసారు. మీకు ఇది క్లియర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు మొన్న జనవరిలో పనిచేసినట్టు ఫిబ్రవరిలో బిల్ చేసినట్టు ఫిబ్రవరి ఆఖరికి కోర్టుకు వేసేసారు. ఎందుకంటే గవర్నమెంట్ పోద్దని వాళ్ళకి తెలుసు. ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ అంటే 2 సంవత్సరాలు మెయింటెనెన్స్ది గ్రేట్ ఎస్సీ కృష్ణమోహన్ 6 నెలలకి తగ్గించాడు ఆయన. రెండోది ఏ ఊరికి ఆ ఊరు 10 లక్షలు అంటే ఆ ఊర్లో కాంట్రాక్టర్లు ఆ ఊర్లో రైతులు చేసుకునేవాడు. ప్యాకేజీలు చేసేసారు. 18 కోట్ల 70 లక్షల పనులు 5 ప్యాకేజీలు చేశారు. గోవర్ధన్ రెడ్డి రైట్ లెఫ్ట్ హ్యాండ్లు తీసుకున్నారు. మొత్తం ఒక ఆయన నిరంజన్ రెడ్డి గ్రేట్, ఒక ఆయన కిరణ్ కుమార్ రెడ్డి గ్రేట్, వీళ్ళందరూ తీసేసుకొని అసలు పని చేసింది గ్రామాల్లో తెలీదు. 15 పనులు 20 పనులు కలిసి 2 కోట్లు 3 కోట్లు పెట్టేసేసి ఆ గ్రామస్తులకి పని తెలియదు, టెండర్ పిలిచిన తెలియదు. ఎందుకంటే పారబెట్టలే, ఒక కొడవలు పెట్టలే, ఒక జేసీబీ బకెట్ పెట్టలే, ఒక హిటాచీ రాలే, డబ్బులు తినేశారు. ఇప్పుడు మీకు చూపించా, ఒక్క అక్కంపేట విలేజ్లో మీకు అన్నీ చూపించా. ఆ చెరువు కట్ట రిపేర్ చేసినట్టు 17,70,000. ఈ పొట్టేళ్ళ కాలువ పూడికి తీసినట్టు 15,90,000. ఈ మనం ఉండే ఈ పొట్టేళ్ళ కాలువ గట్టు రైట్ సైడ్ బ్యాంక్ ఇప్పుడు మనం నిలబడి ఉండేది 15,70,000. ఏమైపోతుంది? రైతులంటే అంత లెక్కలేదా? రైతు బిడ్డలు మీరు పార పెట్టకుండా ఈ 5 ఏళ్ళు బురదలో నీళ్లు వదిలేసి మొన్న సెకండ్ క్రాప్లో 30 TMCలు వేస్ట్ చేసి 30 TMCలు 3 లక్షల ఎకరాలు మొదటి పంట బీడు పెట్టించారు. ఉత్తర కాలువ, దక్షిణ కాలువ, కావలి కాలువ ప్లస్ తెలుగు గంగ కింద గూడూరు డివిజన్ 3 lakh acres మొదటి పంట రైతు బిడ్డలు పెట్టుకోలే. అందుకే ఇవన్నీ తీసి ఒక సర్వేపల్లి నియోజకవర్గం వరకు ముఖ్యమంత్రి గారికి ఇచ్చామన్నా మీరు విజిలెన్స్ వేయిస్తారా, సిఐడి వేయిస్తారా, ఏ ఎంక్వైరీ వేయండి. మొత్తం తినేశారు, పని చేయకుండా తినేశారు. ఒక సేమ్ నేమ్ ఆఫ్ వర్క్ 2020లో O&M, 2021లో FDR, సేమ్ వాల్యూ, సేమ్ నేమ్ ఆఫ్ వర్క్, సేమ్ ఎస్టిమేట్. 2023లో మళ్ళీ O&M. 2 సంవత్సరాలు ఆపరేషన్ మెయింటెనెన్స్ కాంట్రాక్టర్స్ చేయాల్సి ఉంటే ఈ కృష్ణమోహన్ ఎస్సీ 6 నెలలకు తగ్గించాడు. ఇప్పుడు నేను చెప్పేది జనవరిలో పని చేశారంటున్నారు, ఫిబ్రవరిలో బిల్ చేసామంటున్నారు, మార్చిలో వాళ్ళు కోర్టుకు పోయినారు, ఫిబ్రవరి ఆఖరికి కోర్టుకు పోయినారు. ఈరోజు ఎక్కడున్నాం మనం? జూలైలో ఉన్నాం. ఏం మెయింటెనెన్స్? అసలు ఎక్కడ పని జరిగింది? ఇప్పుడు మీరు చెప్పారు రైతు బిడ్డల్ని మీరే విచారించారు. అయ్యా, ఇక్కడ ఒక్క పార పెట్టలేదు, ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు, అసలు పని జరగలేదు. పని జరిగినట్టు ఇది శాంక్షన్ అయినట్టు మాకు తెలియదు అన్నారు. శాంక్షన్ నీరు చెట్లు ఆ గ్రామాల్లో రైతులకు వదిలిపెట్టాం. ఆ గ్రామంలో పోయి రైతులు అక్కడ రైతులతో కలిసి పనిచేశారు. దానికి చాలా ఘోరంగా హీనంగా మాట్లాడారు. మొత్తం 2019 తర్వాత ఒక్క రూపాయి బిల్ చేయకుండా వదిలిపెట్టేసేసారు. రైతు బిడ్డలు నాశనం అయిపోయినారు, అప్పులు కొలిమిలో కుప్ప కూలిపోయినారు. ఈరోజు మీరు అస్సలు పని చేయకుండా దోచుకుంటుంటే జగన్మోహన్ రెడ్డి ఆడ పిడియలు వాయించుకుంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి పాలసీ ఒకటే, నేను హోల్సేల్ దోచుకుంటా, శాండ్, వైన్, మైన్ నేను దోచుకుంటా, మీరు జిల్లాలో ఏమైనా దోచుకోండి, నియోజకవర్గాల్లో దోచుకోండి, ఎమ్మెల్యేలు మంత్రులు దోపిడీ చేసుకోండి అని చెప్పి పాలసీ తెచ్చిపెట్టాడయ్యా జగన్మోహన్ రెడ్డి. సర్వనాశనం చేశారయ్యా, సర్వనాశనం. ఈయనున్నాడు ఇక్కడ ఒక మంత్రి, ఆయన మళ్ళీ వ్యవసాయ మంత్రి. మన కర్మ. రమ్మను, దమ్ముంటే ఈ కాలువల మీద నిలబడి పని జరిగింది. ఆపరేషన్ మెయింటెనెన్స్ 6 months. ఇది రైట్ సైడ్ కెనాల్ చూపించు, దావు చూపించు, రైట్ బ్యాంక్ కెనాల్, రైట్ బ్యాంక్ రోడ్డు,
రైట్ బ్యాంక్ రోడ్, రైట్ సైడ్ ఇంప్రూవ్మెంట్స్ టు పొట్టేళ్ళు కాలువ, రైట్ సైడ్ బ్యాంక్ ఆయకట్ రోడ్. ఉందా రోడ్డు? సిగ్గుండబడలే? దోపిడీకి ఒక హద్దు ఉండబడలే? ఎక్కడి నుంచి వచ్చాము? రోడ్డు మీద నుంచి 100 మీటర్లు రాలే. రోడ్డు మీద నుంచి 100 మీటర్లు అవతలికి పోతే ఏముందో తెలీదు. ఈ కాలువ పొంగి ఈ రైతులందరూ దెబ్బతినిపోయినారు. రైతుల పంటలు మునిగిపోయినాయి. అక్కడ రోడ్డు క్రాస్ అయ్యి ఫ్లడ్ పోతే ఆ కట్ట రైతులు మట్టి పోసుకున్నారు. చెప్తున్నారు ఇప్పుడు డిపార్ట్మెంట్ చేయలే, మేము పోసుకున్నాం. ఆ రోడ్డు కట్ అయిపోతే ఏమైపోయినాయి వ్యవస్థ. మీకు ఇంకా చూపిస్తా. ఈ 18 కోట్లలో 18,70,00,000 5 ప్యాకేజీలు ఎవరి? కాకాని బినామీలు పేర్లు పెట్టుకొని దోచుకున్నాడు. మొత్తం 200 కోట్లు. నేను చెప్పేది ఒక్క జనవరి పనులు, 2024 జనవరి పనులు. మీరు 2019-20 నుంచి రాండి, ఎక్కడ పనులు చేశారు అడగండి. గ్రామ సభలు పెట్టండి, మీడియా రాండి, అధికారులు రాండి, విజిలెన్స్ రాండి, సిఐడి రాండి, సిబిఐ రాండి. ఎక్కడ జరిగిందో చెప్పండి. హద్దు పొద్దు ఉండాలా. ఎక్కడన్నా ఒక కాంట్రాక్టర్ 20% మిగిలించుకున్నాడు, 30% మిగిలించుకున్నాడు, 60% చేశాడు, 50% చేశాడంటే సరే. అసలే చేయకుండా ఆ గ్రామస్తులకి పని తెలియకుండా మీరు దోచుకోవటం అంటే వాట్ మెసేజ్ యు ఆర్ గివింగ్? వ్యవస్థలు కుప్పగూలిపోయినాయి. ఇరిగేషన్ అధికారులు మీరు ఒక్కొరు 1,00,000 జీతం తీసుకోవాలా, పర్సంటేజీలు తీసుకోవాలా. రైతు బిడ్డలు మొదటి పంట కూడా లేకుండా నాశనం అయిపోవాలి. రైతులు మొదటి పంట కూడా పడలే వాళ్ళకే. మీరు హ్యాపీగా ఉండండి. ఎస్సీల దగ్గర నుంచి ఏఎల్ దగ్గర నుంచి వర్క్ ఇన్స్పెక్టర్ వరకు హ్యాపీగా ఉండండి. రైతులు నాశనం అయిపోతారు. ఇది దురదృష్టం. మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి సార్ ఇది నేను ఇస్తుండా ఎవిడెన్స్. 150 కోట్ల రూపాయలు తినేశారు. మా దాదాపు 200 కోట్ల రూపాయలు. 150 నుంచి మీరు ఏం ఎంక్వైరీ చేస్తారో వేయించండి. ప్రూవ్ చేసే బాధ్యత మా రైతులది, మా రైతు బిడ్డలది, మా ప్రజలది అని చెప్పా. అట్నే జిల్లాలో ఎన్ని జరిగి ఉంటాయో ఊహించుకోవచ్చు. దీని మీద నేను చెప్తుండా, మీడియా